ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమ జయ గురు దత్తాత్రేయ నమ ఆపదల భహత్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో విజర్మాం శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమై సహస్రనామ తత్తుల్యం రామనామ రామే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల 1వ తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, గ్రహాల యొక్క వీక్షణ కలయికంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి, అఖండమైన రాజయోగం కలగడానికి, ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఉద్యోగం మార్పు కానీ, స్థిరాైశ్వర్యం లభించడానికి కానీ, విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ, ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజయోగం సిద్ధించడానికి, ధనాదాయం పెరగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా జ్యేష్ఠ మాసంలో 1వ తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం గోచారరీత్యా, శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా 25వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక, మరియు ఇక్కడ సింహరాశుల అంతా కూడా కూచకేతువుల కలియిక అంతా కూడా 7వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది. ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తారీఖు రోజున మిథున రాశిలో గోచారరీత్యా సంచారం చేస్తున్నారు. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు, వీక్షణ మేరకు, కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజయోగానికి ఏ రాశుల వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, యజ్ఞాది క్రతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకు అంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో, విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛలంతా కూడా తీరడానికి, కోరిన కోరికలంతా కూడా తీరడానికి, మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి, మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకొనేసి, లక్ష్మీ కుబేర యంత్రం అంతా కూడా తీసుకొనేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి యజ్ఞాతి కృతులు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల, గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి, ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. మీకంతా కూడా రాజయోగంతో ధనాదాయం, ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్యయోగం అంతా కూడా సకాలంలో డబ్బు అంది మీ కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ చూద్దాం. జయ గురు దత్తాత్రేయ. తులారాశి జాతకులకు అంతా కూడా విశేషంగా జ్యేష్ఠ మాస ఫలితంలో, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచార చక్రవశాత్ అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా తులారాశి జాతకులకు అంతా కూడా ఇక్కడ శుక్రుడు మేషరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా జప, హోమాది, శాంతి కార్యక్రమాలు చేసుకోవడం కానీ, మహాలక్ష్మి ఆరాధన విశేషంగా మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా
కవచాన్ని పారాయణం చేసుకోవడం కానీ, వేద పండితులతో చేయించడం కానీ చేయడం వల్ల, ప్రధానంగా మహాలక్ష్మి మూలమంత్ర జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ప్రధానంగా ఓం కమలాత్మికాయ నమః ఇటువంటి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలగడానికి, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, విశేషంగా మీరంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక కూష్మాడ దానం చేస్తారో తులారాశి వాళ్ళు విశేషంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, వ్యాపారం అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడం మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడిని ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడిన అంగారకుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం మరియు కేతుతో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీకు శ్రమతో కూడిన సంపాదన, అఖండమైన రాజయోగము, ధనప్రాప్తి అంతా కూడా లభిస్తుంది. ఖర్చులు కూడా ఆ రకంగా పెరుగుతుంటాయి. కావున ఈ యొక్క ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని జీవన విధానం ఉంటే కనుక మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సకాలంలో మీకంతా కూడా వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా శుభకరమైన వ్యయాలంతా కూడా ఉన్నాయి కావున ఆచితూచి మీరంతా కూడా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా చూసుకుంటే కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి. మంచి అవకాశాలంతా కూడా సమయానికి మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రధానంగా విదేశంలో వ్యాపార నిమిత్తం అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తే, మంచి ఆఫర్స్ అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సినీ రంగంలో అంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో, సినీ రంగంలో వాళ్ళకి తులారాశి జాతకులకు అంతా కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వారాహిదేవి హోమం చేసుకోవడం వల్ల, కాలభైరవ స్వామి హోమం చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా మంచి శుభకరమైన కార్యక్రమాలు కలగడానికి, ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి, సమయానికి మంచి ఛాన్సెస్ అంతా కూడా లభించడానికి, మంచి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు లభించడానికి అవకాశం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి, ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది. ఇక్కడ అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం, మరి రాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం, శ్రమతో కూడిన సంపాదన చెప్పుకోవడం, సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. పంచమస్త గురుయోగం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది. శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి, మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. భోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం. ఇక శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యయోగం కోసం అని చెప్పేసి శ్రీసూక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహువుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతిని సూర్య భగవానికి ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది. రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి, మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ 5 గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి, ధనప్రాప్తి కలగడానికి, వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి, ఉద్యోగ ప్రాప్తి కలగడానికి, విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి, మరియు విదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొండి. దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.